హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడికాయ పప్పు చేసుకోవడం ఎలా, దానికి కావాల్సింది నేను ఒక మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. పప్పుని కడిగి ఒక గ్లాస్ పప్పుని మసూర్ దాల్ అండి, ఇది ఎర్రకంది పప్పు అంటారు కదా, అది ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కడిగి పెట్టుకొని తగినంత వాటర్ పోసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వలన పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. వచ్చాక చూద్దాము. పప్పుని ఈ విధంగా ఉడికించుకున్నాక మనము మెతుక్కోవాలండి. ఒక 3 విజిల్స్ వస్తే ఈ విధంగా కచ్చాపచ్చాక, మరి మెత్తగా చేసుకోవద్దండి, టేస్ట్ మా ఇంట్లో అయితే తినరు. ఇంకా లైట్గా కలుపుకొని ఇందులో సరిపడా కారం వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఉడకబెట్టేటప్పుడు వేసుకోకుండా తర్వాత వేసుకోవాలనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను ముందుగానే వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్, ఆవాలు జీలకర్ర పొడి అండి. మా పాప ఆవాలు జీలకర్ర కనిపిస్తే తినదు కాబట్టి నేను పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. కలుపుకుందాము. పప్పు మెతుక్కునేలోపు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 పావులు ఆయిల్ అండి. ఇది గిన్నె ఈ విధంగా ఎందుకుందంటే పులిహోర చేసుకున్నానండి, చింతపండు రసం ఉడకబెట్టాను, అందుకే ఆ విధంగా ఉంది, ఏమనుకోవద్దు. 2 పావులు ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వేడి కానిద్దాము, వేడయ్యాక చూద్దాము. ఈ విధంగా వేడయ్యాక కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందు మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అండి. అన్నంతో, చపాతీతోటి, పూరితోటి చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.